ముఖ్య మీడియా ప్రతినిధులకు నమస్కారం. ప్రమోదన్నకు, జహాంగీర్ అన్నకు, వచ్చిన మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మరి దాదాపు 34 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల కార్యకర్తగా మా మిత్రులతో సహా అందరూ కలిసి పనిచేయడం జరిగింది. ఈరోజు దాదాపు 179 కేసులు తెలంగాణ ప్రభుత్వం పైన, అక్రమాల పైన ఎవిడెన్స్లో సహా ఈడీలో కానీ, ఐటీలో కానీ, సిబిఐలో కానీ, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ ఎఫర్ట్స్లో కానీ, ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో కానీ, కేంద్రంలో ఇన్ని సంస్థలు ఉన్నాయని తెలియని సంస్థలలో కూడా కేసులు వేయడం జరిగింది. అంతేకాకుండా ప్రజల్లోకి వీళ్ళు చేసిన అక్రమాలు, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, కల్వకుంట్లలో చేసిన అక్రమాలన్నింటినీ కూడా ప్రజల్లోకి సక్సెస్ఫుల్గా తీసుకువెళ్ళడం జరిగింది. తెలంగాణ కోసం దాని మీద ఈ అన్ని కేసులపైన నేను ఎవడి పాలయ్యారో తెలంగాణ అనే ఒక పుస్తకం కూడా ప్రచురం చేసి ప్రజలలో దాదాపు 12,000 మంది పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ఇంత లాస్ట్కు వరంగల్ సెంట్రల్ జైల్లో, ప్రపంచ దేశంలో ఎక్కడ కూడా సెంట్రల్ జైల్లో కుదబెట్టుకునేది ఏడదులే. వరంగల్ సెంట్రల్ జైల్లో తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అని ఇప్పుడు కూడా డిఎంగానే ఉన్నాడు ఆయన, ఇప్పుడు టీచర్స్తారు కావచ్చు ప్రభుత్వం. ఆయనతో సంతకం పెట్టించి సెంట్రల్ జైల్లో తెలంగాణలో ఎవరు అప్పులు ఇవ్వకుంటే మహారాష్ట్రలో పోయి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 1,050 కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది. దాని మీద కూడా అది కూడా మేము ప్రజల దృష్టికి తీసుకొచ్చాం. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిందంటే ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన ఉద్యమాల వల్ల కాదు, ప్రజల తిరుగుబాటు వల్ల, కాంగ్రెస్ కార్యకర్తల కష్టం, ఈ ఇద్దరు కష్టాలతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈరోజు మేము వచ్చే రోజుల్లో ఇప్పటి వరకు మేము పార్టీ అధికారం కోసం పనిచేసినాం. 1,200 మంది విద్యార్థులు దేనికోసం అయితే తెలంగాణ కోసం చనిపోయినరో, అసూలు బాచినరో, ఆ ఆకాంక్షను నెరవేర్చే విధంగా పూర్వ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం 100% సక్సెస్ అవుతుందని, పథకాలు ఇంప్లిమెంట్ చేయడమే కాదు, కార్యకర్తలను భాగస్వామ్యం ప్రభుత్వంలో చేయడం ఇంపార్టెంట్. ఎవరికైతే ఓటర్తో కనెక్టివిటీ ఉండేనో, ఎవరికైతే ప్రజా సమస్యలపైన కనెక్టివిటీ ఉండేనో వాళ్ళని చేయడం చాలా ఇంపార్టెంట్. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను మా వర్ధనపేట సొంత నియోజకవర్గంలో నామినేషన్ వేసిన తర్వాత మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి జ్వరం వచ్చి 4 రోజులు రెస్ట్ తీసుకుంది. ఎలక్షన్స్ ముందు ఆయన డబ్బులు TV9 ఏషంలో ఇచ్చిన దుండగులు ఆయన డబ్బంతా ఎత్తుకపోయినా కానీ 19,000 మెజార్టీతో, అది వరకు 90,000 మెజార్టీతో గెలిచిన బీఆర్ఎస్ క్యాండిడేట్ను 19,000తోనే ఓడగొట్టింది. ఇదే కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు. ఒక ఎగ్జాంపుల్, స్టేట్లో ఎంత మించిన ఎగ్జాంపుల్ ఏది ఉండదు అనుకుంటా. అంటే అంతగా కష్టపడి గెలిపించింది ఈరోజు. కాబట్టి మేము ఈరోజు మేమంతా సమకాలీకులం, నేను పెద్ద లీడర్ని కాదు. కానీ ఒక అవకాశం ఏంటంటే రేపు వచ్చే పట్టభద్రుల ఎమ్మెల్సీలో ఈ 3 జిల్లాల ఖమ్మం, నల్గొండ, వరంగల్, ఈ 3 జిల్లాలకు కలిపి పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామా చేసినటువంటి ఎమ్మెల్సీల నేను పోటీ చేయడానికని మద్దతు కోరుతూ మా మిత్రుల దగ్గరికి వచ్చిన చాలామంది ఈ కేసులు ప్రభుత్వంలో ఏవైతేనే కేసులు పేపర్స్ బయటికి డాక్యుమెంట్స్ తీసుకొచ్చి బయట పెట్టినో కేసులు వేయడానికి కానీ అనేకమైన జడ్జిమెంట్స్, పాజిటివ్ జడ్జిమెంట్స్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన అవన్నిటిపైన కూడా ఎవరైతే పనిచేసిందో వాళ్ళందరూ, కాలేజ్ స్టూడెంట్స్ కానీ, అన్ఎంప్లాయీస్ కానీ, వాళ్ళందరూ కూడా ఈసారి మేము పోటీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున కూడా ఒకళ్ళు మాట్లాడేటోళ్ళు గట్టిగా ఉండాలి. వాళ్ళ న్యాయం చేసే విధంగా ఒక వాయిస్ కావాలి. ఆ గొంతుకను నేనే అవుతానని చెప్పి, నేను కాగలనని చెప్పి విశ్వాసం, నమ్మకం కాంగ్రెస్ కార్యకర్త సమాజంలో
మరియు ఎవరైతే ఇప్పటిదాకా దెబ్బతిన్నటువంటి నష్టపోయినటువంటి జనం ఉన్నారో వాళ్ళ తరఫున ఒక వాణి నేను నిలబడతానని చెప్పేసి నేను ఈ భువనగిరికి రావడం జరిగింది. ఈ 3 జిల్లాల ప్రజల మద్దతు ఎక్కడున్నా కానీ మద్దతు నాకు తెలపాలి అని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.